ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుందరి, నువ్వు డాన్స్ ఎంత బాగా చేసావో తెలుసా? కానీ నువ్వు మధ్యలో పడిపోయావు కదా, నాకెంత భయం వేసిందో. ఒక్కసారిగా నాకు ఏడుపు వచ్చేసింది. బాలాగారు, నేనంటే మీకు అంత ఇష్టమా? చాలా అంటే చాలా చాలా, ఒకటి కాదు 3 చాలాలు, అంత ఇష్టం నాకు. అక్కడ నువ్వు ఏంజెల్లా డాన్స్ చేసావు కదా, నా కళ్ళకప్పుడు నువ్వు ఏంజెల్ లాగే కనిపించావు. నేనెంత అదృష్టవంతురాల్ని. ఆకాశం అంత ప్రేమ చూపించి బాలాగారు నాకు భర్తగా దొరికారు. పసిపిల్లాడి మనస్తత్వంలో ఉన్న బాలాగారు నా మీద ఇంత ప్రేమ చూపిస్తే నిజంగా బాలాగారికి గతం గుర్తొచ్చి మామూలు వ్యక్తిలా మారిపోయి నాకు ప్రేమను అందిస్తే ఎంత బాగుంటుందో కదా. సుందరి, నువ్వు లేగు లేగు లేగు. ఏమైంది బాలాగారు? చెప్తాను లే. నీకేం తెలీదు, నువ్వు నాలాగా ఇంటెలిజెంట్ కూడా కాదు కదా. సుందరి, సినిమాలు చూడవా నువ్వు? సినిమాలో ఎవరైనా మన గదిలోకి వస్తున్నప్పుడు భార్యకి భర్తలు సేవలు చేస్తున్నట్టు వేరే వాళ్ళు గనక చూస్తే ఏమనుకుంటారోనని ఆ భర్త ఏం చేస్తాడు? నీకు తెలీదా? ఏమీ తెలియనట్టు పడుకుంటే ఆ భర్త ఆ భార్య భర్త కాళ్ళు ఒత్తుతూ సేవ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమీ అనుకోరు. అదే కదా మనం చేయాల్సింది. అబ్బో బాలాగారు, ఈ మధ్య మీకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి. నేను ఇంటెలిజెంట్ కదా. సుందరి సుందరి, రా కూర్చో కూర్చో, త్వరగా నా కాళ్ళని ఒళ్ళో పెట్టుకో. వదినా, లోపలికి రావచ్చా? అనంతు, నువ్వు రావచ్చు, రా రా రా. అన్నయ్య. ఏంట్రా అనంత్ ఇలా వచ్చావు? ఏం లేదన్నయ్య, మీ సంతకం కావాలి. ఆఫీసులో ఒక ఫైల్ టెండర్ కోసం సబ్మిట్ చేయాలి. పెన్ తీసుకొచ్చావా? తెచ్చాను అన్నయ్య, ఇదిగో. నేను తీస్తా. అక్కడ ఇక్కడ అనంతు? అవునన్నయ్య. అనంతు, నాకు ఈ సంతకం సుందరి నేర్పించింది. నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, అన్నీ నేర్చుకుంటున్నాను. అవునా అన్నయ్య? నువ్వెప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి.
ఓకే అన్నయ్య. వదినా వెళ్ళొస్తాను. సరే అనంత్ గారు. సుందరి సుందరి రా, నువ్వు కూర్చో 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 కూర్చో. ఇప్పుడు ఎవరు రారులే. కాలు బాలగారు అవసరం లేదు. అవ్వలేదు ఇంకా. అది కాదు బాలగారు. ఇవ్వు. సుందరి ఎవరో వస్తున్నారు. నేనంతా చూసేసాను బావగారు. నువ్వు అంతా చూసేసావా? అవును బావగారు, నేను మొత్తం చూసేసాను. మీరు మా అక్కకి సేవలు చేస్తున్నారు కదా. అవును గాయత్రి, ఈ విషయం ఎవరికి చెప్పకు. అస్సలు చెప్పను బావగారు. అక్క, నువ్వేదో దాస్తున్నావు కదా. నువ్వు నిజం చెప్పక్క. అమ్మ కోసం నేను కష్టపడుతున్నానని గాయత్రికి తెలిసిపోయిందా? నువ్వు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళావని బామ్మగారు చెప్తుంటే నేను విన్నాను. కానీ మీరు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళలేదని నాకు తెలుసు. నిజం చెప్పక్క, నువ్వు బావగారు ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్తా. బాలగారు వద్దు. సుందరి మన గాయత్రే కదా, నేను చెప్తా, ఏం కాదు. గాయత్రి, సుందరి డాన్స్ కాంపిటీషన్లో. ఏంటి డాన్స్ కాంపిటీషనా? ఎప్పుడు ఎక్కడ? ఎప్పుడేంటి, ఆల్రెడీ 2 రౌండ్లు గెలిచింది. క్వాలిఫైడ్ రౌండ్, ఫస్ట్ రౌండ్. ఏంటక్క, డాన్స్ కాంపిటీషన్లో నువ్వు పాల్గొనడం ఏంటి? అవును, నీకు తెలుసా, ఊర్వశి కూడా మాకు పోటీగా డాన్స్ చేస్తుంది. అక్క, బావగారు చెప్తుందంతా నిజమా? అవును గాయత్రి, నేను ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని లేదు, కానీ మీ బావగారే ఫోర్స్ చేసి నువ్వు నిలబడాలి, గెలవాలి అని చెప్తే ఆయన సంతోషం కోసమే నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మంచి పని చేసావక్క.